వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కాంతారా చాప్టర్ 1. సో ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చాలామందికి తెలుసు. రిషబ్ శెట్టి సో 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కాంతారా అనేటువంటి ఒక సినిమాతోటి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి ఆయన ఇప్పుడు దానికి ప్రీక్వెల్గా, అంటే అసలు కాంతారా అనేటువంటి ప్రాంతం, దాని యొక్క చరిత్ర ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి తెలిపేటువంటి కథతోటి తనే హీరోగా నటించి తనే దర్శకత్వం వహించినటువంటి సినిమా. సో మొదటి ఒరిజినల్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మార్కుని దాటినటువంటి సినిమాగా అది ఒక చరిత్ర సృష్టించింది. అంటే KGF 2 తర్వాత సెకండ్ ప్లేస్లో ఆ సినిమా నిలిచింది కలెక్షన్స్ పరంగా. మరి ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ని కేవలం 6 రోజుల్లోనే కాంతారా చాప్టర్ 1 అధిగమించి ఇప్పుడు కన్నడ చిత్రసీమలో నెంబర్ 2 ప్లేస్లోకి వచ్చేసింది అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. సో మరి అలాంటి సినిమా తెలుగునాట ఎలా ఆడుతుంది, తెలుగునాట కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ కొంత భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. తెలుగులో కూడా చాలా మంచి కలెక్షన్సే ఇప్పటి వరకు కూడా వారం రోజుల తర్వాత చూసుకుంటే మంచి కలెక్షన్సే వచ్చాయి. కానీ ఈ సినిమా దాని యొక్క ప్రీ బిజినెస్ వాల్యూ 90 కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పినటువంటి మాట. యాక్చువల్గా తెలుగులో ఈ సినిమాని ప్రొడ్యూసర్సే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల చేతుల మీదుగా ఈ సినిమాని రిలీజ్ చేశారు. సో కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేశారు. తెలంగాణలో 40 కోట్లు, రాయలసీమలో 10 కోట్లు, మిగతా ఆంధ్రాలో కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర కలిపి 40 కోట్లు. మొత్తం దీని ప్రీ బిజినెస్ వాల్యూ 90 కోట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పినటువంటి మాట. మరి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఆ కలెక్షన్స్ దానికి దగ్గరగా ఇంకా రాకపోవటం మనం గమనించవచ్చు. షేర్ రూపంలో, గ్రాస్ రూపంలో అయితే దగ్గరకు వచ్చాయి కానీ షేర్ రూపంలో రాలేదు. సో 50 కోట్ల మార్కు వరకు కూడా ఈ సినిమా షేర్ రూపంలో అందుకుంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఇంకా 40 కోట్ల రూపాయల షేరు వసూలు కావాల్సి ఉంది. మరి అది అయ్యే పనేనా అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాల వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, నిపుణులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా నిర్మాతలు ఈ సినిమాని నేరుగా రిలీజ్ చేయటం వల్ల నష్టమైతే వాళ్ళకి కలిగే అవకాశం లేదు. అలాగే బయర్లు ఎవరైతే దీని మీద అడ్వాన్స్ రూపంలో, అంటే ఇది రిలీజ్ అయింది అడ్వాన్స్ రూపంలో కాబట్టి సో వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఏదైతే దీని బిజినెస్ వాల్యూ అని చెప్పేసి లెక్కలు కట్టారో అది మాత్రం రావటం కష్టము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అట్లా అంటే కాంతారా అనేది మిగతా చోట్ల చూసుకుంటే మంచి కలెక్షన్స్, కన్నడంలో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది, హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఓవర్సీస్లో కూడా $3 మిలియన్ మార్కును దాటి అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యింది. కాకపోతే తెలుగునాట మాత్రమే, తెలుగునాట అలాగే తమిళనాడులో కూడా ఆశించిన రీతిలో ఆ కలెక్షన్స్ లేవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తం, అంటే ఇది 100 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తయారైనటువంటి సినిమా అని చెప్పి చెప్తున్నారు. కానీ మనం సినిమా కనుక చూస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అయినటువంటి సినిమాగా మనకి కనిపిస్తుంది. సో అంతగా ఒక విజువల్ వండర్గా ఆ సినిమాని మనకి డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రజెంట్ చేశాడు. అలాగే తన క్యారెక్టర్ ఏదైతే బెర్మే అనేటువంటి క్యారెక్టర్ చేశాడో ఆ క్యారెక్టర్లో తను మొత్తం సినిమానంతా తన భుజాల మీద తీసుకువెళ్ళిపోయాడని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అది నిజం కూడా. సో ఆయనకి ధీటుగా మరొకరు కూడా ఈ సినిమాలో అభినయాన్ని ప్రదర్శించారు. అది రుక్మిణి వసంత్. సో తను కనకవతి అనేటువంటి ఒక యువరాణి క్యారెక్టర్లో ఆమె చేసినటువంటి అభినయం, ప్రత్యేకించి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో ఆమె అభినయం ఏదైతే ఉందో అది కూడా ఒక టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో అంటే గ్లామర్కి గ్లామరు, పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి అతి తక్కువ మంది తారల్లో ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా చేరిపోయారని చెప్పేసి చెప్పుకోవాలి. సో అందులో ఆ కాంతారా అనేటువంటి ఒక ప్రపంచాన్ని ఆయన చూపించినటువంటి విధానం, అలాగే అటు
ఏదైతే రాజ్యం అంటే కదంబ రాజ్యం అని చెప్పేసి తను చూపించాడో, సో ఆ కదంబ రాజ్యం ఆయన చూపించినటువంటి విధానం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నాయి, అలరిస్తున్నాయి. అందుగురించే ఆ స్థాయి కలెక్షన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబడుతోంది. కాకపోతే తెలుగునాట మాత్రం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో రావట్లేదు అని చెప్పేసి చెప్పుకోవాలి. హైదరాబాద్లో వరకు చూసుకుంటే ఇక్కడ కలెక్షన్స్ మాత్రం చాలా గొప్ప స్థాయిలోనే ఉన్నాయి. మిగతా చోట్ల మాత్రం అంటే మాస్ ప్యాకెట్లలో ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఆ కలెక్షన్స్ అయితే రావట్లేదు. రాబోయే రోజుల్లో సమీపంగా అయితే పెద్ద సినిమాలు ఏమీ లేవు. డిసెంబర్ 31 దాకా పెద్ద సినిమాలు ఏవి లేకపోవటం వల్ల అప్పటి వరకు కాంతారా మరి ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి. ఎందుకంటే 31 2 సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి బాహుబలి ద ఎపిక్. సో మనకు తెలుసు బాహుబలి 2 సినిమాలని కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31 మన ముందుకు తీసుకువస్తున్నారు. సో అట్లాగే రవితేజ సినిమా మాస్ జాతర కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ 2 సినిమాల కాంపిటీషన్ వల్ల కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది తెలుగునాట. కాబట్టి ఈ లోపల ఎంతవరకు రాబడుతుంది అనేది ఆ ఫైనల్ లెక్కలు అప్పుడు మనకి తెలుతాయి. ప్రస్తుతానికైతే ఇంకా చాలా వెనకబడి ఉంది. దాని ప్రీ బిజినెస్ వాల్యూ ఏదైతే అని అంచనా వేశారో ఆ 90 కోట్ల రూపాయలని, దానికి ఇంకా దాదాపు 40 కోట్ల రూపాయల మేర ఇంకా వెనకబడి ఉంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్పినటువంటి మాట. మరి చూద్దాం ఫైనల్గా లైఫ్ టైంలో ఈ కాంతారా చాప్టర్ 1 అనేది తెలుగు వర్షన్ ఎంతవరకు వెళ్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ.